రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, ఎస్సీ డిక్లరేషన్ పేరుతో ఖర్గే గారిని తీసుకొచ్చి, బీసీ డిక్లరేషన్ ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నది దళిత డిక్లరేషన్, చేవెళ్ళ దళిత డిక్లరేషన్. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారి చేత దళిత డిక్లరేషన్ చేసి 12 రకాల హామీలు ఇవ్వడం జరిగింది. 12 హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. గతంలో రైతు డిక్లరేషన్ ఏది నెరవేరకపోతే రైతు సంఘర్షణ సదస్సు వరంగల్లోనే పెట్టడం జరిగింది. ఈరోజు ఎస్సీ డిక్లరేషన్ చేవెళ్ళలో చేసింది, ఆ రోజు దగ్గర పడతా ఉంది. దానికి అనుగుణంగా అక్కడ కూడా దళిత సంఘర్షణ సదస్సు ఏర్పాటు చేస్తాం. దానికి అనుగుణంగా హామీలు మాత్రము అలివిగాని హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారము ఎస్సీలకు 18% రిజర్వేషన్, ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు అయిపోయినాయి, ఇప్పటి వరకు దాన్ని ఊసి కూడా లేదు. చదువునమ్మా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము దొంగ అన్నట్టు దళితులకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళని ఆదుకుంటున్నాం అని చెప్పట గాంధీ భవన్ నుండి బస్సు యాత్ర చేస్తారట. మరి ఏ కోపం పెట్టుకొని జిల్లాలకు వస్తారో ఈరోజు దళితులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వస్తే ఆ జిల్లాకు కానీ ఆ నియోజకవర్గం కానీ ఏం చేసిందో చెప్పి జనగాం జిల్లా రావాలి. గణపురం నియోజకవర్గానికి మరి గణపురం ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కడియం శ్రేయర్ గారు దాదాపు టీడీపీలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ మంత్రిగా. బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు అధికార పార్టీలో మరి డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీ 2 సార్లు, మొన్న బీఆర్ఎస్ పార్టీ చెల్లె ఎమ్మెల్యేగా గెలిచిండు. దళితులకు ఆయన చేసింది ఏందో చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత ద్రోహిగా ఈరోజు ఇప్పటికే ఆయన కీర్తి, దళిత ద్రోహిగా ఆయనకు బిరుదున్నది, దళిత దొరగా ఆయనకు బిరుదున్నది, కల్నాయక్ గా బిరుదున్నది. ఎక్కడ కూడా దళితుల ఎదుగుదలకు ఎన్నడూ కూడా సహకరించని నాయకుడు కడియం శ్రేయర్. ఒక్కటంటే ఒకటి, ఇటు పార్టీ పదవులలో కానీ, ఇటు ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో కానీ, లేదా ఇప్పుడు తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు. ఇంకో హామీ ఏమిచ్చారంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు, ఎస్సీలకు 18% కాంట్రాక్ట్ పనులు రిజర్వేషను, ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని చెప్పింది. ఇలా 14 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని రోడ్ల మీద బోర్డులు పెట్టుకున్నాడు కడియం శ్రేయర్. ఫ్లెక్స్ల స్పెషలిస్టు. మంత్రులు పెట్టుకోవట్లేదు ఎక్కడ, ఎంపీలు పెట్టుకోవట్లేదు ఎక్కడ, ఎమ్మెల్సీలు పెట్టుకోవట్లేదు ఎక్కడ. ముఖ్యమంత్రి గారు కూడా తన నియోజకవర్గంలో ఎక్కడ గిన్ని కోట్లతో పనిచేసుకుని పెట్టలేదు. బోర్డుల మీదనే తప్ప గ్రౌండ్ స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో ఎక్కడ పనులు లేవు. ఉదాహరణకి 147 కోట్లతో ఆర్ఎస్ మెయిన్ కెనాల్ సిసి లైనింగ్ అన్నాడు. ఇంతవరకు తట్ట మట్టలియలే, ఒక సిమెంట్ బస్సుతో పనిచేసిన సందర్భం లేదు. దానికి 147 కోట్ల రూపాయల ఖర్చు పెడతారని చెప్పేసి లెక్క చూపించింది. తర్వాత 175 కోట్లతోటి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు. అక్కడో ఇక్కడో ఏరేసినట్టు ఇల్లు ఇస్తే అదనంగా దానికి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తారని ఇయ్యలేదు ఎక్కడ. తర్వాత ఇల్లు ఇస్తే 15 లక్షల అప్పైతుంది అని కట్టుకోవడము బంద్ చేసిండు. అందుకనే కడియం శ్రేయర్ గారు శ్వేతపత్రం విడుదల చేయాల. నువ్వు మంజూరు చేసిన ఇళ్ళని, గ్రౌండ్ అయిన ఇళ్ళని
బిల్లు రూపకంగా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఎన్ని డబ్బులు చెల్లించారు, దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత రిజర్వేషన్ వాడుకొని నకిలీ దళితుడుగా తన బిడ్డ ఈరోజు తనేమో కడియం శ్రీనేమో దాదాపు 60 ఏళ్ల కాంచెల్లి అప్పనంగా రిజర్వేషన్ వాడుతూ ఉంటే, మరి ఈరోజు బిడ్డ కూడా దాదాపు 30 ఏళ్ల కాంచెల్లి రిజర్వేషన్ వాడుకోవడం జరుగుతూ ఉంది. కనీసము దళితులని చెప్పుకున్నందుకు దళిత పక్షపాతిగా ఉండాలి, దళితుల ఉన్నతి కోసం పనిచేయాలి, దళితుల ఆత్మగౌరవం కోసం పనిచేయాలి, దళితుల అస్తిత్వం కోసం పనిచేయాలి, దళితులు ఆర్థికంగా ఎదగడానికి స్పెషల్ స్కీమ్స్ దళితుల కోసం తీసుకురావాలి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 600 మొత్తం జిల్లాకే 1000 యూనిట్లు తీసుకొచ్చిన, దాంట్లో అగ్రభాగాన 646 యూనిట్లు మన గణపురం నియోజకవర్గం తీసుకున్నాం మినీ డైరీ పేరుతోటి. అలాంటిది ఒక్క స్కీమ్ అన్న ఒక వ్యక్తికి లాభం జరిగినట్టు, ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ ఇచ్చినట్టు చూస్తే నేను దేనికంటే దానికి సిద్ధం. అందుకనే ఈరోజు మరి గాంధీ భవన్ నుంచి వెళ్ళి దళితుల రిజర్వేషన్ వల్ల 50 ఏళ్ళు కాంగ్రెస్ దళితుల పక్షపాతిగా పనిచేసిందనే పాదయాత్ర ఎత్తుందని తీవ్రంగా ఖండిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ బస్సు యాత్రను అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏ జిల్లాకు ఏమేమి ఇచ్చిందో, ఏ నియోజకవర్గానికి ఏమి ఇచ్చిన తేడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. త్వరలోనే మరి చేవెళ్ళ డిక్లరేషన్ ఏ ప్రాంతంలో అయితే చేశారో తప్పకుండా త్వరలోనే దళిత సంఘర్షణ సదస్సును సేవల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ.